రాంప్రసాద్ టాక్స్ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 19న మొదటి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కరాచీలో. సో మొదటి మ్యాచ్ కరాచీలో ఫిబ్రవరి 19, అలాగే లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మార్చ్ 9న జరుగుతుంది, లాహోర్లో జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఇండియా ఫైనల్కి వస్తే మాత్రం దుబాయ్లో జరుగుతుంది. సో ఇండియన్ మ్యాచెస్ అంటే భారత్ మ్యాచ్లు అన్నీ కూడా దుబాయ్లో జరుగుతాయి. ఒక సెమీఫైనల్ కూడా దుబాయ్లో జరుగుతుంది. అలాగే మిగతా మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్ ఆతిథ్యం, కరాచీ, అలాగే రావల్పిండి, లాహోర్, ఈ వేదికలు మరి పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్లో 3 వేదికలు, అలాగే దుబాయ్. సో ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడ్లో జరుగుతుంది ఐసీసీ ప్రతిపాదించినట్టుగా. సో దీంట్లో సమస్యలు ఏం లేవు ఇంకా. సో అటు పాకిస్తాన్తో మ్యాచ్, ఇండియా మ్యాచ్ పాకిస్తాన్తో 23న ఉంది, ఫిబ్రవరి 3న దుబాయ్లో. సో మొదటి మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్యలో జరుగుతుంది, కరాచీలో జరుగుతుంది. అలాగే గ్రూప్ ఏలో టీంలు చూస్తే బంగ్లాదేశ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్. అలాగే గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా. సో మనం అందరం ఇంకా ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాలి. ఒక ప్రపంచ కప్ కానీ చిన్న ప్రపంచ కప్ ఇది. సో 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. సో అన్నీ కూడా చక్కని జట్లు, అన్నీ కూడా ఫామ్లో ఉన్న జట్లు. సో వన్డే చాలా మటుకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వన్డేలు మనం చాలా తక్కువ చూస్తున్నాం, ఎక్కువ T20లు, టెస్ట్ మ్యాచ్లు చూస్తున్నాం. సో వన్డేలు మనకు చాలా రోజుల నుంచి మనకు వన్డే మ్యాచ్ చూడకుండా బోర్ కొడుతుంది. సో వన్డే మ్యాచ్ మజా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సో మనం ఇంకొక 6 days లోపల మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. సో కొత్త సంవత్సరంలో అటు ఫిబ్రవరిలో మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అంతవరకు ఇటు ఆస్ట్రేలియా, ఇండియా, అలాగే మిగతా జట్ల టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం అంతా క్రికెట్ పండగ అనుకోవచ్చు. సో ఫిబ్రవరిలో అయితే డెఫినెట్గా మనకు పండగే. సో పాకిస్తాన్తో మ్యాచ్, ఇండియా మ్యాచ్ 23న స్టార్ట్ అవుతుంది, అది దుబాయ్లో జరుగుతుంది, డే నైట్ మ్యాచ్. సో అది కూడా ఎంజాయ్ చేద్దాం. చాలా మటు 15 మ్యాచ్లు ఉంటాయి టోటల్గా ఛాంపియన్స్ ట్రోఫీలో. సో ఇప్పుడు ఏ జట్టు గెలుస్తుందని చెప్పలేము. 8 జట్టుల్లో కూడా అన్ని జట్లు కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇండియా, అలాగే పాకిస్తాన్కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ నిర్వహించడం కొద్దిగా కష్టమే. అలాగే ఇంగ్లాండ్ కూడా మంచి ఫామ్లో ఉంది. సో న్యూజిలాండ్, అన్ని కూడా ఏ జట్టు కూడా ఎక్కడ కూడా తీసివేసేటట్లేదు. సో అన్ని జట్లు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఛాంపియన్స్ ట్రోఫీని మనం ఎంజాయ్ చేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. రేపే మనకు టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. దాని మీద ఈరోజు సాయంత్రం లోపల మరొక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రాంప్రసాద్ టాక్ షో.